కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో సూపరింటెండెంట్ ఆధ్వర్యంలో స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగంగా ఆసుపత్రి ఆవరణంలో ఉన్న న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ లో ఈ కార్యక్రమం నిర్వహించినట్లు తెలిపారు. స్వచ్ఛ ఆసుపత్రి కోసం ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి అగ్రస్థానంలో నిలిపేందుకు ప్రతి ఒక్క వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు. ఆసుపత్రి ఆవరణంలోనే న్యూ డయాగ్నోస్టిక్ బ్లాక్ దగ్గర మొక్కలు నాటినట్లు తెలిపారు. కర్నూలు వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ చిట్టి నరసమ్మ, సిఎస్ఆర్ఎంఓ డాక్టర్ వెంకటేశ్వరరావు, అడ్మినిస్ట్రేటర్ సింధు సుబ్రహ్మణ్యం, రేడియాలజీ హెచ్ఓడి డాక్టర్ రాధారాణి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్స్ డాక్టర్ శివబాల, నాగంజ, డాక్టర్ కిరణ్ కుమార్, ఎస్పీఎం డిపార్ట్మెంట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ అరుణ, నర్సింగ్ సూపరింటెండెంట్ సావిత్రిబాయి మరియు ఆసుపత్రి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. పరిశుభ్రత కొరకు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తానని నా వంతు కృషిగా స్వచ్ఛత కార్యక్రమాల కొరకు శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈ రోజు పరిశుభ్రత గురించి నేను వేసిన ఈ ముందడుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని శుభ్రపరచడంలో సహాయం చేస్తుందని నమ్ముతూ ఈ రోజు నుండి నా తోటి వారికి కూడా స్వచ్ఛతపై మరియు పచ్చదనం పెంపొందించేందుకు అలాగే గ్రీన్ ఎనర్జీపై అవగాహన కల్పించే దిశగా ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ను స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను.